ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క త్వరగా రా, ఇంకెంతసేపు? కుడికాలు ముందు పెట్టి లోపలికి రామదు. మధు గారు, మీరేం వరి అవ్వకండి. త్వరలోనే సూర్య రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు. అంతా నీ మంచికే అనుకో మధు. నీ చెల్లెలు సీత నీ గురించి సరైన నిర్ణయం తీసుకుంది. ఇది నీకు అవమానం కాదు మధు, గౌరవం. ఇక నేను ఎవ్వరూ వేలెత్తి కూడా చూపరు. ఇక నువ్వు తల ఎత్తుకుని బతకొచ్చమ్మా. నీ భర్త కోసం పోరాటం చేయొచ్చు. ఈ ఇంటి నుంచి నీకు విడుదల వచ్చిందక్క, నీకు స్వేచ్ఛ వచ్చింది. నీ జీవితం గురించి ఆలోచించుకునే అవకాశం వచ్చింది. ఒక చెల్లిగా నేను నీకు చేస్తున్న సాయం ఇది. బయలుదేరు. వన్ మినిట్ మధు. ఐఎమ్ వెరీ సారీ మధు. నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ప్రామిస్ చేసి నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. నీ పర్మిషన్ లేకుండా నిన్ను పందెంలో పెట్టాను. నా వల్ల నువ్వు నష్టపోయావు. నీ సమస్య తీరకుండానే ఒంటరిగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు. నన్ను క్షమించు మధు, నేను తప్పు చేశాను. నిజంగానే నువ్వు తప్పు చేసావు మహా. సీత పంతం పట్టి నీతో అలా పందెం కట్టించింది. మీ ఇద్దరి పట్టుదల కారణంగా మధ్యలో మధు బలైపోయింది. మధు స్థానంలో నేనుండుంటే నన్ను ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు, ఇంతకాలం ఎందుకు ఇంట్లో ఉంచుకున్నారు, సమస్య తీరకుండా ఎలా పంపిస్తున్నారు, ఇప్పుడు అర్ధాంతరంగా పొమ్మంటే ఎక్కడికి పోవాలి అని నిలదీసి ఉండేదాన్ని. అవును మహా, సాయం చేస్తానని మధుని ఇంటికి తీసుకొచ్చాను. ఏ సాయం చేయకుండానే పంపించడం న్యాయం కాదు. అయినా సీత ఇంతకు ముందు చాలాసార్లు సూర్యభవన్ రిలీజ్ చేయిస్తాను, అప్పుడే మా మధు ఒకరు పంపిస్తానని మాట్లాడింది. ఇప్పుడు మాత్రం మధును ఒంటరిగా బయటికి పంపిస్తుంది. సీత మాట తప్పింది. ఎక్కడికి వెళ్తావు మధు? తెలీదు. మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళలేను. సూర్య లేని మా అత్తారింటికి వెళ్ళలేను. నా జీవితం ఎటుపోతుందో నాకు తెలీదు. తెగిన గాలిపటంలా కనిపించిన దారిలో వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఎవరు ఆపద్దు. నువ్వు తెగిన గాలిపటంవి కాదు వదినా, నువ్వు మాలో ఒకరివి. మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు వదినా, నిన్ను వెళ్ళనివ్వం. నాకే ఇక్కడ ఉండాలని లేదు. నన్ను ఆపకండి.
మీ పుట్టింటికి అత్తారింటికి వెళ్ళను అంటున్నావు, ఇంకెవరూ లేరు అంటున్నావు. బయట ప్రపంచం అంత మంచిగా లేదు మధు. వెళ్ళి ఇబ్బందుల్లో పడకు. సూర్య జైలు నుంచి తిరిగి రాకుండా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు మధు. కనీసం సూర్య వచ్చేదాకైనా నువ్వు ఇక్కడే ఉండాలి. కరెక్ట్ బాబాయ్. మధు, వాళ్ళు చెప్పింది రైట్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సూర్య బయటికి వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి. మా అక్క ఇక్కడ ఉండకూడదు మామా, తనని వెళ్ళనివ్వు. ఎక్కడికి వెళ్తుంది సీత? తన క్షేమం గురించి ఆలోచించావా నువ్వు? నేను వెళ్ళకపోతే తనకెందుకు రామ్ గారు? నా గురించి తనెందుకు ఆలోచిస్తుంది? నీ గురించి ఇంట్లో అందరికంటే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానక్క. నాకు నీ క్షేమమే ముఖ్యం. మధు క్షేమంగా ఉండాలి అంటే ఈ ఇంట్లోనే ఉండాలి. ఇంకెక్కడా మధుకి భద్రత ఉండదు. సూర్య బయటికి వచ్చే వరకు మధు ఇక్కడే ఉంటుంది. మీ అక్క క్షేమం గురించి ఆలోచించే దానివే అయితే మీ బావ బయటికి వచ్చే వరకు వెయిట్ చేయి. నీ అక్కను బావను కలుపుతానని ఎప్పుడూ చెప్తుంటావుగా, ఆ మాట నిలబెట్టుకో. అవును, సూర్య వచ్చాకే మధు వెళ్తుంది, అంతే. వీళ్ళు చెప్పింది కరెక్టే సీత. భర్త దగ్గరే భార్యకు భద్రత, గౌరవం. నేను కూడా వీళ్ళకే ఓటేస్తున్నాను. సూర్య జైల్లో ఉన్న టీచర్, తను రావడానికి చాలా టైం పడుతుంది. సూర్య ఇరుక్కున్నది డ్రగ్ కేసులు టీచర్. బయటపడడం అంత ఈజీ కాదు. పందెం గెలవడానికి సీత పడిన కష్టం అంతా వృధా అవుతుంది. ఏం కాదు, సీత సంకల్పంలో న్యాయం ఉంది కాబట్టే గెలిచింది. ఇప్పుడు కూడా మధుపై సీతకున్న ప్రేమే గెలుస్తుంది. తన అక్క బావ కలిసి సంతోషంగా ఉండాలని సీత కోరుకుంది. ఆ కోరిక ఇప్పుడు నిజమవుతుంది. సీత, సూర్యని పిలు. సూర్య బావా, సూర్య బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.